గుర్తుపెట్టుకో, బరాబర్ చెప్తున్నా. నిన్ను నమ్ముకో, అవతలవాడిని నమ్ముకోకు, ఉన్నది నమ్ముకోకు, ఖబర్దార్. నేను మందు తాగి చేస్తా, మీరు నాకు ఓటేసిన దిగిన పవన్ చేసి చెప్పురి, నేను పోతా. నీ సపరేట్గా పోతే మీరు జోలికి రాను. నా సమితిలో నాకే ఓటేలే, నేనెంత నమ్మినే రాములా నీ పాంచనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మున్నా పటేల్ బ్లాగ్స్. ప్లీజ్ మన ఛానల్ని కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. నా కొంప నాశనమైందిరా, నా కొంప నిండిదిరా, నేను పోతే నాకు పట్టుకొని ఆయిరు కాదురా. సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నా మనవి అది ఏంటంటే, మీరు పోటీ చేయాలనుకుంటే మీ స్వతంత్రంగా పోటీ చేయండి. మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ బిహేవియర్ని బట్టే జనాలు ఓట్లు వేయాలా అద్దనేది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. మీరు ఓటుకు నోట అని చెప్పి మా జనాలను బలి పశువులు లెక్క మార్చుకోవద్దు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని, చిన్న లాజిక్లు చెప్తుండ మీకు కేవలం. ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజెంటు ఎలక్షన్స్ కాబట్టి మీరు ఏం చేస్తారు, తెలిసినా తెలియకపోయినా చుట్టమా కాదు ఎట్లా కాకుండా ఏంటంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయాక మ్యాక్సిమం అందరిని ఏమవుతారు, అక్క నమస్తే, తమ్ముడు నమస్తే, బాగా అక్క బాగున్నారా, అబ్బా మర్చిపోకు అగ్గిపెట్ట గుర్తుకే ఓటు కంపల్సరీ, అయ్యో మర్చిపోకు వదినే, ఈ ఓటు అగ్గిపెట్ట గుర్తుకే అలా వదినే మర్చిపోకు, అన్న నమస్తే, నన్ను గుర్తుపెట్టుకోరన్నా, నన్ను ఒక్కసారికి నన్ను గెలిపిరన్నా, మీ సమస్యలను తీరుస్తామన్నా అని మాట్లాడతారు. ఎలక్షన్స్ ముందు జరిగేది అంతా. మేము నార్మల్గా అన్న, చెల్లె, బాబాయ్ వరుసలు ఎక్కలేని కుప్పలు కుప్పలు వరుసలు అన్నీ గుర్తుకొస్తాయి అప్పుడెప్పుడు ఎలక్షన్ టైం ముందు మాత్రమే ఇదంతా అని చెప్పేది. అట్లా ఇట్లా కాకుండా పోటీ ఎక్కువ ఉంటే ఏం చేస్తారంటే, ఇంత తీసుకోవడానికి తీర్థం, అదే ఆ తీర్థం, లేకపోతే మనకు ఉంటే ఎట్లయినా నార్మల్గా అది అందరు తెలిసిందే, కానీ చెప్పుకోరు, అట్లా ఇస్తారు. ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే, నిన్ను నువ్వు నమ్ముకొని పోటీ చేయి. అవతల వాళ్ళని నమ్ముకొని కాదు నేను అనేది, నిన్ను నువ్వు నమ్ముకొని పోటీ చేయి. అవతల వాళ్ళని నమ్ముకోకు, ఉన్నది నమ్ముకోకు అనవసరంగా. నువ్వు ఎక్కడెక్కడ అప్పులు చేస్తావా, ఏం చేస్తుంది, అలాగే ఎలక్షన్ ముందు నువ్వు ఏం చేస్తావు, అన్నీ తీసుకోండి అయ్యా, వదిన తీసుకో, అక్క తీసుకో, చెల్లె, పిన్ని, బాబాయ్, బాపు, తాత, అక్క, కాక, ఇవన్నీ వరుసలు పెట్టి పిలుచుకుంటా పోయి పైసలు అన్నీ వస్తారు. ఉన్న పొలం అమ్ముతావో, బర్రెలు అమ్ముతావో, ఉన్న ఇల్లు అమ్ముతావో, ఏం చేస్తుంది లేదు. అక్కడ పెద్ద తలకాయనే మనకు సీదా ముఖం పట్టుకు అందరు చెప్పింది, అడ్డగోలుగా ఖర్చు పెట్టకూర్రి, మన దగ్గర పెట్టేలు ఏమి లేవు అని. మనం వింటాం, అయినా ఫ్రెష్ చేసి పోతాం, ఇంటికి పోతాం, సర్పంచ్ రాబాయ్ అనద్దా. దానివల్ల ఉన్నాయి మొత్తం నిన్ను నమ్ముకోవు, ఉన్న వాళ్ళందరూ బయట వాళ్ళందరూ నమ్ముతావు, ఉన్నది నమ్ముకుంటావు. ఎలక్షన్ ముందు రాక నువ్వు ఎట్లా మాట్లాడతావు, అది నీ అట్లా ఇట్లా అంటావు. బై కర్మ గాలి, నీ అదృష్టం మంచి లేకపోక నువ్వు గెలవలేదు అనుకో, ఇంటింటివి నువ్వేం చెప్తావు, ఫోటో పట్టుకొని, నమ్మినే బాల్చిలే, అబ్బో నా సమితిలే నాకేలేదే, నా సమితే నా పైసలు తిన్నరే, నా సొమ్ము మొత్తం తిన్నరే, వీళ్ళ మీద దుమ్మెత్తిపోతే, వీళ్ళ మీద మన్ను పోతే ఏం చేయండి రాములో బాల్చిరే, నాటు పట్టుకొని తాగినట్టు తాగుతుంది గారే, నేను పోతే నాటు అన్నంత పెడితే గారే మీకే అని వాళ్ళు తిడతారు. తాగినోడు ఏం చేస్తాడు, నేను ఓపియమని చెప్పినా, నేను తాగిపోయని చెప్పినా, నువ్వు నన్ను అంటే ఎదురా చల్ అని అంటాడు. పైసలు ఇచ్చే ముందు ఎట్లా మాట్లాడినావు నువ్వు, అయ్యో వదినే నాకే ఓటయ్యి, అయ్యో అన్నగారు నాకే ఓటయ్యి, అయ్యో బాబాయ్ నాకే ఓటయ్యి అని మాట్లాడినా. కర్మగాలి నువ్వు గెలవకపోతే నువ్వు తెల్లారేసేది ఏంది, వాడు దేవుని ఫోటో పట్టుకుంటాడు, ఇదేమని చెప్తే మందు డబ్బా పట్టుకుంటే, నా పైసలు నాకు ప్రమాణం చేయని బాచులని చస్తానే, అమ్మా అని చస్తానే, నా ఉన్న పైసలని పెట్టిండే రావులా, నా సమితి ఇయ్యలేదే, నా పట్టుకొని ఆయన వాళ్ళే నాకు ఎందుకు ఓట్లేలే అని ఎడతావు. ఇంటింటికి పోయి ఫోటో పెట్టి నాకు ఓటేసిరా లేదా బాగా నాకు చెప్పు, నేను చచ్చిపోతాను, మీ వల్ల మీ పేరు రాజు చచ్చిపోతా అని బెరుతాను. నేను ఫస్ట్ పైసలు ఓడియమంటాడు, తర్వాత పోయి మందు డబ్బా పట్టుకొని బేరిచ్చి నా పైసలు నాకు ఓటేరి నాకు ఓటేసిరలే అనుడు ఎందుకు. నిన్ను నువ్వు నమ్ముకో, నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే నీకు ఓట్లు పడతాయి. నిన్ను నువ్వు నమ్ముకో, అవతల వాడిని నమ్ముకొని ఉన్నది నమ్ముకో, దండగా ఏం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, పెట్టిన కాడికి పలారం అనుకోండి, సప్పుడు అయిపోయి మిగతా ఇవన్నీ ఎమ్మెటకూరి. నీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే నీకు ఓటేస్తారు, నువ్వు పైసలు ఇచ్చినాక నీకు ఓటేస్తే అది నీకు ఓటు వేసినా ఏం పేరు కిందనే,
గుర్తుపెట్టుకో, బరాబర్ చెప్తున్నా. నిన్ను నమ్ముకో, అవతల వాడిని నమ్ముకోకు, ఉన్నది నమ్ముకోకు. ఖబర్దార్.